ఏపీ 10th ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షల్లో మొత్తం 85.25% మంది ఉత్తీర్ణత పొందారు. ఇక అధికారిక వెబ్సైట్లో ఫలితాలుంచారు. ఈ 10వ తరగతి ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 87.90% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా 82.68% మంది బాలురు పాస్ అయ్యారు. ఇక బాలులతో పోలిస్తే 5.22% అధికంగా బాలికలు ఉత్తీర్ణత పొందారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు 78.39% మంది ఉత్తీర్ణులయ్యారు. 2161 పాఠశాలల్లో 100%, 16 పాఠశాలల్లో 0% ఉత్తీర్ణత నమోదైంది. ఇక 96.07% ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా 57.12%తో అల్లూరు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఈసారి అత్యధికంగా 96.04% ఉత్తీర్ణత రికార్డైంది. ఇక 10వ తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం ఇది వరుసగా 4వసారి. మే 25 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నారు. మే 1 నుంచి 9 వరకు పరీక్షా ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ మే 1 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు వీలుంది. ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఫెయిల్ అయిన వారు నిరాశ పడకుండా మళ్లీ ప్రయత్నించాలని కోరారు నారా లోకేష్. ఇక www.results.bsc.ap.gov.in పరీక్ష రాసిన 6,30,000 మంది విద్యార్థులు ఈ విధంగా ఉత్తీర్ణత పొందారు.